Okay, very good evening, my dear friends. This is Dr. Padala Tirupati. Now we are going to discuss about today's our class. మనం శిలీంధ్రాలకు సంబంధించి in fungal members, especially zygomycotina. In previous class, we have clearly discussed about the mastigomycotina. In that oomycetes fungi, albugo. Earlierly, we are called cystopus. We have already clearly discussed. Now, today we are going to discuss about the another important type study of the fungal members. That is the zygomycotina fungal member. Okay, ఈ జైగోమైకోటినాకు సంబంధించినటువంటి ఈ ఫంగల్ మెంబర్ ను మనం చూడబోతున్నాం. ఇందులో మనం ఈ స్లైడ్స్ స్క్రీన్ కనబడుతుందండి మీకు స్క్రీన్? yes sir యా ఓకే. సో మనకు ఇందులో ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశానికి సంబంధించి మనం చూసినప్పుడు ముఖ్యంగా జైగోమైకోటినాకు సంబంధించినటువంటి ఏ మైకోటిన్ అండి? జైగోమైకోటినాకు సంబంధించినటువంటి శిలీంధ్రాల గురించి, ముఖ్యంగా ఈ జైగోమైకోటినాకు చెందినటువంటి శిలీంధ్రమైనటువంటి మనకు ఈ మ్యూకార్ గురించి ఈ రోజు తరగతిలో మనం చూద్దాం. మీకు కనబడుతుందా ఈ స్లైడ్? yes sir So this is the first slide of today's class. So you are visible. మదిహ నువ్వు అలా రాయకూడదు. ఇదంతా స్క్రీన్ పైన మీరు రాస్తున్నారు, అట్లా రాయకూడదు. ఇది నువ్వు ఎరేజర్ తోటి క్లీన్ చేసేది, అది మొత్తం ప్రతి స్లైడ్ మీద అలాగే ఉంటుంది. అలా రాస్తే స్క్రీన్ పైన డోంట్ రైట్ ఎనీథింగ్. సో మనకు సంబంధించి మనం చూస్తున్నప్పుడు ఈ మ్యూకార్కు సంబంధించి మనం చూస్తున్నాం. మ్యూకార్కు సంబంధించి జైగోమైకోటినాకు సంబంధించినటువంటి శిలీంధ్రం, వీటిని మనం రొట్టె బూజులని, బ్రెడ్ మోల్డ్స్ అని, బ్లాక్ మోల్డ్స్ అని మనం పిలుస్తాం, పిన్ మోల్డ్స్ అని పిలుస్తాం. ఇందులో మనకు ప్రత్యేకించి దీని యొక్క వర్గీకరణ మనం చూసినప్పుడు ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది మ్యూకార్ ఈస్ ద కింగ్డమ్ ఫంజై, డివిజన్ మైకోటా అండ్ క్లాస్ జైగోమైకోటా, సబ్ డివిజన్ జైగోమైకోటినా, ఆర్డర్ మ్యూకారేల్స్, ఫ్యామిలీ మ్యూకారేసి. ఈ పెన్ను కనబడుతుందండి? పెన్ను మీకు పెన్. ఓకే, నేను దీనిపైన కొంత రాస్తూ చెప్తాను మీకు. సో దీనికి సంబంధించి ఏది ఈ వర్గీకరణకు సంబంధించి మనం చూసినప్పుడు ఇందులో దీని యొక్క రాజ్యం ఏంటి? ఈ మనకు శిలీంధ్ర రాజ్యం దీని యొక్క డివిజన్ విభాగము మైకోటా, మీన్స్ యూ మైకోటా అని మనం పిలుస్తాం, యూ మైకోటా. దీనికి సంబంధించినటువంటి సబ్ డివిజన్, దీనికి సంబంధించినటువంటి సబ్ డివిజన్ మనకి జైగోమైకోటినా, క్లాస్ జైగోమైకోటా ఆర్ జైగోమైసిటీస్, ఆర్డర్ మ్యూకారేల్స్, ఫ్యామిలీ మ్యూకారేసి, జీనస్ మ్యూకార్. దీనికి సంబంధించినటువంటి స్పీసీస్ మనం తీసుకున్నప్పుడు మ్యూసిడో అంటే దీని యొక్క రాజ్యం శిలీంధ్ర రాజ్యం, విభాగము యూమైకోటా, ఉపవిభాగము జైగోమైకోటినా, క్లాస్ జైగోమైస్టిస్, ఆర్డర్ మ్యూకారేల్స్ అంటే క్రమం మ్యూకారేల్స్, కుటుంబం మ్యూకారేసి, ప్రజాతి మ్యూకార్, జాతి మ్యూసిడో. అర్థమైందండి? అర్థమైందా? రైట్. దీని యొక్క హ్యాబిటాట్ కనుక మనం తీసుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీస్తున్నారండి? స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టేసేయండి. అమ్మా దీక్షిత, స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టేసే వెంట తీసావా? గుడ్. నెక్స్ట్ స్లైడ్.
ఇది తీసేయండి. ఇది తీసారా? ఓకే, గుడ్. నెక్స్ట్ హ్యాబిటాట్. దీని యొక్క ఉనికి ఆవాసం కనుక మనం తీసుకున్నప్పుడు జనరల్ గా ఇది మనకు అప్పుడే కుళ్ళుతున్నటువంటి సేంద్రియ పదార్థాల పైన, అదేవిధంగా మనకు ఈ గుర్రాలు, ఆవులు, గేదెలు వంటి పశువులకు సంబంధించినటువంటి పేడ కుప్పల పైన, దాంతో పాటుగా మనకు జెల్లీస్, ముఖ్యంగా ఈ చట్నీలు పెడతారు చూసారా, ఈ చట్నీల పైన కానీ, లేదా ప్రత్యేకించి ఈ మన ఇంట్లో ఇది కనబడుతుందా? ఇది ఈ స్లైడ్ ఇదేంటి మీరు చూసేది ఏంటండి? ఇది Yes, sir. ఇదేంటిది? బ్రెడ్ సార్. బ్రెడ్. వెరీ గుడ్. Bread. బ్రెడ్. ఈ బ్రెడ్ ఫ్రెష్ గా ఉందా, కొంత కంటామినేటెడ్ అయినట్టు కనబడుతుందా? కంటామినేటెడ్ బ్రెడ్ అంటే ఇది కలుషితం చెందింది. ఇది ముఖ్యంగా పాడైపోయింది, ఫంకిలమైంది. అంటే శిలీంధ్రాలు పెరిగి మనకు ఇక్కడ బ్లూ కలర్ లో, బ్లాక్ కలర్ లో ఫంగస్ దాని మీద పెరగడాన్ని మనం గమనిస్తాం. అందుకే ఈ మనకు ఈ మోల్డ్ను మనం బ్రెడ్ మోల్డ్ లేదా బ్లాక్ మోల్డ్ లేదా పిన్ మోల్డ్ అని కూడా ఈ జైగోమైకోటిన్కు సంబంధించినటువంటి శిలీంధ్రాలను పిలుస్తారు. ఇది మనకు జనరల్ గా ఇవి ఎక్కువగా మనకు ఏ రూపంలో ఉంటాయంటే ఇవి పూతికాహారాల రూపంలో. మేజర్లీ ది ఫంగల్ మెంబర్స్ దే ఆర్ లివ్డ్ లైక్ ఏ సాప్రోఫైట్స్ అండ్ సమ్ ఆఫ్ ది ఫంగల్ మెంబర్స్ దే ఆర్ లివ్డ్ లైక్ ఏ పారాసైట్స్. కొన్ని పూతికాహారాలుగా జీవిస్తాయి, కొన్ని మనకి ఎలా జీవిస్తాయి, పరాన్నజీవులుగా కూడా జీవిస్తాయి. ఇందులో మనం చూసినప్పుడు ఈ నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినప్పుడు దార పోగుల వంటి నిర్మాణాలు ఇవి మనకు ఏది మైక్రోస్కోప్ లో చూసినప్పుడు, ముఖ్యంగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూసే క్రమంలో ఈ మనకు వైట్ కలర్ లో ఎంత క్లియర్ గా కనబడుతున్నాయి చూడండి. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్. సో దీనికి సంబంధించినటువంటి శాఖీయ నిర్మాణాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మైసీలియంకు సంబంధించి లేదా ఈ శిలీంధ్రానికి సంబంధించినటువంటి ఈ శిలీంధ్ర జాలానికి సంబంధించిన నిర్మాణం కనుక తీసుకున్నట్లయితే ఈ శిలీంధ్ర జాలం అనేటువంటిది మనకు అనేక సంఖ్యలో మనకు స్థూలంగా అంటే స్థూపాకారంలో ఉండేటువంటి మనకి శాఖాయుతమైనటువంటి లేదా శాఖారహితమైనటువంటి, ముఖ్యంగా శాఖారహితమైనటువంటి నిర్మాణాలు ఉన్నటువంటి తంతులతో కూడి ఉండేటువంటి నిర్మాణాలు ఉంటాయి. జనరల్లీ ఇది ఎలా ఉంటుందంటే మొదట ఈ దీనికి సంబంధించినటువంటి శిలీంధ్రాలకు సంబంధించినటువంటి తంతువులు, హైపే అంటే అర్థం ఏంటిదంటే తంతువు, శిలీంధ్రానికి సంబంధించిన తంతువు. ఈ శిలీంధ్ర తంతువులు మొదట వైట్ కలర్ లో ఉండి మనకు ఈ కింది స్లైడ్ లో కింది ఇమేజ్ లో చూసినప్పుడు దార పోగుల వంటి నిర్మాణాలు, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, మనకు ఈ బ్లాక్ గా ఉండేటువంటి నిర్మాణాలు మనకు ఇలా మనం తీసుకున్నప్పుడు ఇలా బ్లాక్ గా ఉండేటువంటి స్పొరాంజియాలు ఉంటాయి. ఇదంతా కూడా హైపేలు లేదా మైసీలి అంతా కూడా మనకు ఎలా ఉంటుందంటే వైట్ కలర్ లో ఉంటుందన్నమాట, వైట్ ఇన్ కలర్. ఇదే ఈ విధంగా ఉండేటువంటి నిర్మాణాన్ని మనం మైసీలియం లేదా శిలీంధ్ర జాలం అని మనం పిలుస్తాం. ఎప్పుడైతే ఈ శిలీంధ్ర జాలం ప్రత్యుత్పత్తి స్థితికి వస్తుందో ఆ ప్రత్యుత్పత్తి స్థితికి వచ్చేటువంటి ఈ శిలీంధ్ర జాలం మనకు సిద్ధ బీజాశయాలు, నల్లని రంగులో ఉండేటువంటి సిద్ధ బీజాశయాలను ఉత్పత్తి చేస్తుంది. అందుకే దీన్ని పిన్ మోల్డ్ లేదా నల్లటి సిద్ధ బీజాశయాలను ఉత్పత్తి చేసినటువంటి శిలీంధ్రాలకు సంబంధించినటువంటి సిద్ధ బీజాశయం స్పొరాంజియా, బ్లాక్ కలర్డ్ స్పొరాంజియాస్ ను ప్రొడ్యూస్ చేసినటువంటి నిర్మాణంగా మనం పిలుస్తాం. సిద్ధ బీజాశయాలు నల్లని వర్ణంలో సిద్ధ బీజాశయాలు ఉత్పత్తి అయ్యాయి. జనరల్ గా ఇందులో మధ్యలో ఎలాంటి విభాజకాలు ఉండవు, అంటే ఇది తంతు అనుకున్నప్పుడు మధ్యలో ఎలాంటి విభాజకాలు ఉండవు. ద సెప్టాస్ ఆర్ అబ్సెంట్ ఇన్సైడ్ ది హైపే. సో దట్స్ వై ది multinucleated number of nucleus are present inside the hyphae. At the same time the vacuoles also present. So అనేక సంఖ్యలో ఈ మనకు శిలీంధ్ర తంతువులు కేంద్రకాలు మరియు మనకు రిక్తికలు అనేటువంటి ఉండడం వల్ల ఇలాంటి కండిషన్ మనం ఏమని పిలుస్తామంటే సీనోసైటిక్ కండిషన్ అంటాం. బహు కేంద్రకయుత విభాజక రహిత తంతువును సీనోసైటిక్ తంతువు అని మనం పిలుస్తాము. అర్థమవుతుందా నేను చెప్పేది మిత్రమా? Yes, sir. Yes, very good. భార్గవి, వైష్ణవి, సృజన, సంధ్య, ముద్దంగుల, అనన్య, తూకుంట్ల, రైట్. సో దీనికి సంబంధించి మనం చూసేటువంటి క్రమంలో దీని యొక్క వెజిటేటివ్ స్ట్రక్చర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏదేని ఒక బ్రెడ్, ఇప్పుడు నేను గీస్తున్నా ఇది ఒక బ్రెడ్. అనన్య వాళ్ళ ఇంటికి ఏది సార్ వచ్చిందని ఏదో 3 రోజులతో 4 రోజుల బ్రెడ్ తీసుకొచ్చింది అనన్య. వాళ్ళ ఫాదర్ ఇది ఇచ్చి వెళ్తే అసలు బ్రెడ్ను పక్క పెట్టేసి సార్కి ఏం ఇచ్చింది, ఈ 3 రోజులు 4 రోజులు దాగి ఉన్న తర్వాత బ్రెడ్ ఇచ్చేసరికి దానిపైన ఈ బ్లూ కలర్ లో బ్లాక్ కలర్ లో ఈ శిలీంధ్ర జాలం అంతా పెరిగింది. ఇలా పెరిగేటువంటి క్రమంలో
ఈ శిలీంధ్ర జాలం పైన ఇదంతా పెరిగేటువంటి తంతువులను ఏమని పిలుస్తారంటే సాధారణంగా వీటిని రైజాయిడ్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? రైజాయిడ్స్. ఇక్కడ ఉంది చూడు. అనన్య ఉందా? ఇంతకు అనన్య గురించి చెప్పుకుంటున్నాం కానీ. ఉన్నా సార్. రైట్. ఓకే, రైజాయిడ్స్ మూల తంతువులను పిలుస్తారు. ఈ మూల తంతువులను ఆధారంగా చేసుకొని ఇక్కడ నుంచి వీటి యొక్క శిలీంధ్ర తంతువులు శాఖారహితంగా పైకి పెరుగుతూ ఉంటాయి. ఇలా పైకి పెరిగేటువంటి ఈ నిర్మాణాలను మనం ఏమని పిలుస్తామంటే, ప్రత్యేకించి ఇలా పైకి పెరిగేటువంటి నిర్మాణాలతో పాటు అడ్డంగా హారిజంటల్ గా పెరిగేటువంటి నిర్మాణాలకు ఉంటాయి. వీటిని స్టోలాన్స్ అంటారు. ఏమని పిలుస్తారు? స్టోలాన్స్. అంటే భూమి పైన ఎట్లాగైతే సమాంతరంగా పెరుగుతాయో, మనకి ఏదైతే ఈ ఆధార భాగం లేదా బ్రెడ్ పైన ఇలా సమాంతరంగా పెరిగేటువంటి నిర్మాణాన్ని స్టోలాన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? స్టోలాన్స్. స్టోలాన్స్ పై భాగం నుంచి మనకు విస్తరించినటువంటి పొడుగ్గా పెరిగినటువంటి శాఖారహితంగా ఇలా పొడుగ్గా పెరిగేటువంటి ఈ నిర్మాణాలను ఏమని పిలుస్తారంటే సిద్ధ బీజాశయ వృంతాలు అని పిలుస్తారు. స్పొరాంజియో స్పోర్స్ అంటారు. స్పొరాంజియో ఫోర్స్ అంటారు. స్పోర్స్ కాదు, స్పొరాంజియో ఫోర్ అంటే సిద్ధ బీజాశయ వృంతాలు అని పిలుస్తారు. ఈ సిద్ధ బీజాశయ వృంతాల పైన మనకు ఈ విధంగా మనకు గోళాకారం ఉండేటువంటి నల్లని వర్ణంలో ఉండేటువంటి ఏముత్పత్తి అవుతాయి? సిద్ధ బీజాశయాలు ఉత్పత్తి. వీటిని సిద్ధ బీజాశయ సిద్ధ బీజాలు అంటారు. ఇందులో ఉత్పత్తి అయ్యేటువంటి సిద్ధ బీజాలు, నల్లగా ఉండేటువంటి సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. దీనికి సంబంధించినటువంటి కైటిన్ని మనం చూసినప్పుడు, దీనికి సంబంధించినటువంటి సెల్ వాల్ను గమనించినప్పుడు, డ్యూరింగ్ ది డెవలప్మెంటల్ స్టేజ్ ఆఫ్ ది mycelia, the cell structure or the fungal hyphae structure, the outer membrane or the outer layer, that is the cell wall, that is the what we can say that the cell wall which is possess chitin. But in previous class what we are discussed amma, in previous class మనం మూవైసిస్ కి చెందినటువంటి శిలీంధ్రాల యొక్క కణకవచంలో సెల్ వాల్ possess cellulose, but whereas in zygomycotin of fungal members they are possess chitin. So chitin is also we can call as fungal cellulose. ఇందులో సెల్యులోజ్ అనేటువంటిది ఉండదు. సెల్యులోజ్ అనేటువంటిది ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఈ వీటిని మనం ఫంగల్ సెల్యులోజ్ అని పిలుస్తాం. కైటిన్ ఏమని పిలుస్తాం? ఫంగల్ సెల్యులోజ్ గా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. కైటిన్. అయితే ఈ కైటిన్ తో పాటు మనకు కణ నిర్మాణం కనుక మనం తీసుకున్నప్పుడు ఇందులో ఏది ప్రత్యేకించి ఈ తంతువు లోపల మనకు మైటోకాండ్రియా కానీ అదేవిధంగా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకుంటాయి? వై? బికాస్ దీస్ ఆర్ ఆల్ యూకారియోటిక్ ఆర్గానిజం. ఇవన్నీ కూడా నిజకేంద్రక జీవులు కాబట్టి శిలీంధ్రాల యొక్క తంతువులో మనకు మైటోకాండ్రియా కానీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కానీ గాల్జీ అపారటస్ కానీ ఉంటుంది. ఈ విషయం మర్చిపోవాలి. తర్వాత ఒక శిలీంధ్ర తంతు యొక్క నిర్మాణాన్ని కనుక మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు ఇది శాఖాయుతంగా కానీ శాఖారహితంగా ఉంటుందని చెప్పుకున్నాం. దే మే బి బ్రాంచ్డ్, దే మే బి అన్బ్రాంచ్డ్, బట్ సెప్టాస్ ఆర్ అబ్సెంట్. అంటే విభాజకాలు ఉండకుండా ఇందులో మనకు అనేకమైనటువంటి ఏముంటాయి? కేంద్రకాలు. విభాజక రహిత బహుకేంద్రకృత తంతువును సీనోసైటిక్ తంతువు అని మనం పిలుస్తాం. సీనోసైటిక్ కండిషన్. సో అసెప్టేట్ మల్టీన్యూక్లియేటెడ్ హైపే వి కెన్ కాల్డ్ యాస్ సీనోసైటిక్ హైపే. సీనోసైటిక్ తంతు అని అంటాము. సో ది హైపే possess the reserve food material of this fungal member, especially zygomycotin of family zygomystis member. They are the reserve food materials are glycogen oil droplets. Especially oil droplets are the reserve food material of the mucar కు సంబంధించినటువంటి నిల్వాహార పదార్థం నూనె చుక్కల రూపంలో ఉంటాయి. మనకు తెలుసు ఈ తంతువు లోపల అనేక కేంద్రకాలు ఉన్నాయి. వ్యాక్యూల్స్ ఆర్ ప్రెసెంట్. మనకు ఈ దీనికి సంబంధించినటువంటి ఈ ఒక పోర్షన్ నిర్మాణాన్ని కనుక గమనించినట్లయితే ఇదొక కేంద్రకం చూడండి. ఇక్కడ ఒక కేంద్రకం ఉంది, ఇక్కడ ఒక కేంద్రకం ఉంది. ఇదేంటిది? ఇది మైటోకాండ్రియా. నేను గీస్తున్నాను చూడండి. ఇదేంటిది? మైటోకాండ్రియా. ఇదేంటిది? ఇది గిది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఈఆర్ అంటాం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని మనం పిలుస్తాం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని మనం చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ఒక తంతు యొక్క నిర్మాణంలో మనం గమనిస్తాం. అంతేకాకుండా అనేక కేంద్రకాలతో పాటు రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ మనకు ఆయిల్ డ్రాప్లెట్స్ అనేటువంటి ఉంటాయి. దాంతో పాటుగా రైబోజోమ్లు అత్యంత ప్రాచీనమైన కణాంగంగా పిలుస్తాం. ద వెరీ ప్రిమిటివ్ సెల్ ఆర్గానెల్స్ ఇన్ ఆల్ యూకారియోటిక్ సెల్స్ along with prokaryotic cells. The ribosomes are also present, and vacuoles, number of vacuoles are present inside the hyphae. At the same time,
ఎట్ ద సేమ్ టైం ది సెల్ వాల్ పోసెస్ కైటిన్. కణకవచం మనకు కైటిన్ అనేటువంటి రసాయన పదార్థం చేత నిర్మితమై ఉంటుంది. దీని యొక్క నిర్మాణాన్ని కనుక మనం తీసుకున్నప్పుడు, దీని యొక్క స్ట్రక్చర్ని కనుక మనం తీసుకున్నప్పుడు, దీని యొక్క నిర్మాణంలో మనం చూసినాం చూడండి. ఇక్కడ ఇది ఒక బ్రెడ్ అని మనం చెప్పుకున్నప్పుడు చెప్పాం కదా, అనన్య వాళ్ళ ఇంటికి వెళ్తే బ్రెడ్ ఇచ్చింది. లేదంటే మనకు ఇంకెవరున్నారు, ఆఫియా లేకపోతే అక్షిత వాళ్ళ ఇంటికి, ఆఫీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకుందాం. అలా పప్ప మనకి బ్రెడ్ ఇచ్చాడు, మా చాయ్ పోసాడు, బ్రెడ్ ఇచ్చాడు. ఈ బ్రెడ్ ఆల్రెడీ అప్పటికే 3 days 4 days అయింది అనుకుందాం, లేదా 1 week బ్రెడ్ అనుకుందాం. వాళ్ళకి కొత్త బ్రెడ్ అనుకున్నారు, షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చేసరికి అప్పటికే అది వారం రోజులు అవుట్డేటెడ్, ఎక్స్పైర్డ్ అయింది. అప్పటికి దీనిపైన ఏమొచ్చేస్తుంది, బూజులు వస్తాయి. అందుకే ఈ మనకు మ్యూకార్న్ కానీ రైజోపస్ను కానీ ఏమని పిలుస్తాం, బ్రెడ్ మోల్డ్, బ్లాక్ మోల్డ్ అని పిలుస్తాం. ఇక్కడ ఏమైంది, ఈ దీనికి సంబంధించినటువంటి ఈ నిర్మాణాలను ఇక్కడ చూడండి. ఈ నిర్మాణాలు ఏమని పిలుస్తున్నాం, రైజాయిడ్స్ అనిపించాం. ఏమని పిలిచాలి, రైజాయిడ్స్ అనిపించాం, రైజాయిడ్స్. ఈ రైజాయిడ్స్ అంటే మూలతంతువులు బ్రెడ్ పైన వాలి బ్రెడ్లో ఉండేటువంటి చక్కెరలను, అదేవిధంగా కార్బోహైడ్రేట్లను పీల్చి మనకు ఈ స్టోలాన్స్ లేదా ఈ ఎదుగుతున్నటువంటి ఈ శిలీంద్ర జాలానికి అందజేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ మైసీలియం నుంచి మనకు భూమికి అడ్డుగా పెరుగుతున్నటువంటి, ప్యారలల్ గా సమాంతరంగా హారిజంటల్ గా పెరుగుతున్నటువంటి నాళాకార నిర్మాణాలు ఉంటాయి. వీటిని మనం ఏమని పిలిచాం, ఈ సబ్స్టేట్ మైసీలియంకి ఒక ఈ హారిజంటల్ గా పెరిగేటువంటి ఈ నాళాకార నిర్మాణాలను స్టోలాన్స్ అని పిలుస్తాం. స్టోలాన్స్ అంటే భూమిపై పాకుతూ ఉండేటువంటి మనకు తంతుయుత నిర్మాణాలు. అక్కడ నుంచి ఇంకా కొన్ని నిటారుగా నిలువ ఉండేటువంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వీటిని స్పొరాంజియోఫోర్ అని పిలిచాం, అంటే సిద్ధ బీజాశయ వృంతం అని పిలిచాం. అలైంగిక ప్రత్యుత్పత్తి మ్యూకార్లో ఈ సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ సిద్ధ బీజాశయ వృంతం పైన ఉబ్బి మనకు ఈ సిద్ధ బీజాశయం యొక్క చివరి భాగం కాలుమెల్ల లేదా స్తంభిక అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. చూడండి, ఈ వైట్ కలర్ లో ఉన్నటువంటి ఈ నిర్మాణం ఉంది చూడండి. ఈ వైట్ కలర్ లో ఉన్నటువంటి ఇది, ఈ వైట్ కలర్ లో ఉన్నటువంటి ఈ దీని యొక్క నిర్మాణమే ఏమని పిలుస్తాం, కాలుమెల్ల అంటే స్తంభిక అని పిలుస్తాం. ఏమని పిలాలే, స్తంభిక, కాలుమెల్ల. ఈ స్తంభిక అనేటువంటిది జనరల్ గా ఈ ఎదుగుతున్నటువంటి ఏది సిద్ధ బీజాశయం లోపల నల్లరి వర్ణంలో ఎదుగుతున్నటువంటి సిద్ధ బీజాలకి నీరు, ఆహార పదార్థాలను అందజేస్తుంది. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ కాలుమెల్లా ఈస్ విచ్ ఈస్ ప్రొవైడ్స్ ఫుడ్ మెటీరియల్ along with food material, water content also for the young and developing spores inside the sporangia of the mucar. మ్యూకార్ యొక్క సిద్ధ బీజాశయంలో సిద్ధ బీజాశయాలు ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుతున్న సిద్ధ బీజాలకు నీరు, ఆహార పదార్థాలను అందజేయడంలో ఈ స్తంభిక కాలుమెల్ల అనేటువంటి తోడ్పడుతుంది. ఈ కాలుమెల్లకు కిందుగా లేదా ఈ సిద్ధ బీజాశయ వృంతం పైన ఏంటి, సిద్ధ బీజాశయ వృంతం చివరి భాగంలో మనకు ఈ ఏది అఖిల ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ దీనికి సంబంధించి ఇక్కడ మనకి అపోపైసిస్ అనేటువంటి నిర్మాణం ఉంటుంది. అంటే ఎలాంటి సిద్ధ బీజాలు ఉత్పత్తి చేయనటువంటి గుళిక యొక్క లేదా మనకు ఈ సిద్ధ బీజాశయం యొక్క పీఠ భాగాన్ని అపోపైసిస్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, అపోపైసిస్. ఈ అపోపైసిస్ యొక్క చివరి భాగం ఉబ్బి కాలుమెల్ల స్తంభికగా మారుతుంది, నీటిని, ఆహార పదార్థాలను అందజేస్తుంది. ఈ సిద్ధ బీజాశయం లోపల మనకు ఏం జరుగుతుంది, సిద్ధ బీజాలు ఉత్పత్తి కావడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సిద్ధ బీజాశయం లోపల సిద్ధ బీజాలు ఉత్పత్తి అయ్యేటువంటి క్రమంలో ఈ ఎదుగుతున్నటువంటి అంటే ఆఫ్టర్ మెచ్యురేషన్ ఆఫ్ ది స్పోరాంజియా, ఇందులో ఈ కాలుమెల్ అనేటువంటిది దీని పరిమాణం బాగా చూడండి. ఇక్కడ నేను ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ చూస్తే ఈ సిద్ధ బీజాశయం ఎప్పుడైతే ఎదగడం, అభివృద్ధి చెందడం పూర్తవుతుందో, పూర్తిగా మెచ్యురేషన్ చెందుతుందో, ఈ కాలుమెల్ అనేటువంటిది నెమ్మదిగా లోపలికి పొడుచుకు రావడం అనేటువంటిది మొదలవుతుంది పెద్దగా ఇలా. సో ద కాలుమెల్లా is extended inside the sporangia. ఇలా ఎక్స్టెండ్ కావడం వల్ల ఏమవుతుందంటే ఈ సిద్ధ బీజాలకి సిద్ధ బీజాశయ గోడకు మధ్యలో రప్చర్, ఫోర్స్ ఏర్పడుతుంది, ప్రెషర్ ఏర్పడుతుంది. ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే సిద్ధ బీజాశయ గోడ అనేటువంటిది రప్చర్ అయి పగిలిపోయి ఇందులో ఉండేటువంటి సిద్ధ బీజాలు ఈ బ్లాక్ స్పోర్స్ అనేటువంటివి మనకు బాహ్య వాతావరణంలోకి, గాలిలోకి విడుదల కావడం అనేటువంటి జరుగుతుంది. అర్థమవుతుందా? Yes, sir. యా, వెరీ గుడ్. దెన్
మనం దీనికి సంబంధించినటువంటి ఈ ప్రత్యుత్పత్తికి సంబంధించి మనం చూసే క్రమంలో ఈ స్లైడ్ కనబడుతుందా కొత్తది వెజిటేటివ్ రిప్రొడక్షన్ రైట్. ఈ వెజిటేటివ్ రిప్రొడక్షన్ కి సంబంధించి మనం చూసినప్పుడు ఇందులో శాఖీయ ప్రత్యుత్పత్తి అనేటువంటిది తంతువు ముక్కలుగా విరగడం ద్వారా కానీ లేదా క్లామిడో సిద్ధ బీజాల ద్వారా కానీ మనకు శాఖీయ ప్రత్యుత్పత్తి అనేటువంటి జరుగుతుంది. వెజిటేటివ్ రిప్రొడక్షన్ టేక్స్ త్రో ఫ్రాగ్మెంటేషన్ అండ్ క్లామిడోస్పోర్ ఫార్మేషన్. సో ది ఫ్రాగ్మెంటేషన్ మనకు తెలుసు, తంతువు గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ వర్షం ద్వారా కానీ జంతువుల ద్వారా కానీ మానవుని ప్రమేయం ద్వారా కానీ ఏమవుతుంది, తంతువు ఇలా పెద్దగా ఉండేటువంటి ఈ తంతువు ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. చిన్న చిన్న ముక్కగా విరిగిపోయినటువంటి ప్రతి ముక్క మళ్ళీ నూతన మ్యూకార్ గా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. సో వెన్ ద సెపరేషన్ ఆఫ్ ది హైపా అకర్స్ ఫ్రమ్ ది ఏరియల్ పోర్షన్, then these fragments are capable of producing new hypae and this is called fragmentation. ఎక్కడి నుంచి అయితే మనకు గాలిలో ఉండేటువంటి ఈ తంతువు విడిపోయినప్పుడు ప్రతి తంతువు పూర్తి మనకు నూతన శిలీంద్ర జాలాన్ని ఏర్పరిచే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీన్ని మనం ఫ్రాగ్మెంటేషన్, తంతువు ముక్కలుగా విరగడం అని చెప్తాం. నెక్స్ట్ క్లామిడో స్పోర్స్ ఫార్మేషన్. తంతువు ముక్కలుగా విరగడం అనుకూల పరిస్థితులు జరిగితే వెనెవర్ అన్ఫేవరబుల్ కండిషన్ హెస్ అక్కర్డ్, అంటే ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, అనుకూల పరిస్థితులను అంతరించినప్పుడు ఈ శిలీంద్రం అనేటువంటిది ప్రత్యేకించి దృఢంగా ఉండేటువంటి అంటే గట్టిగా ఉండేటువంటి మనకు ఏం ఏర్పరచుకుంటది, కవచంతో కూడి ఉండేటువంటి విరామ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ విరామ సిద్ధ బీజాలని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ క్లామిడోస్పోర్లు అని పిలుస్తాం. ఏ స్పోర్స్ అని పిలుస్తామమ్మా? క్లామిడోస్పోర్స్, క్లామిడో సిద్ధ బీజాలు అని పిలుస్తాం. క్లామిడో సిద్ధ బీజాలు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి? ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు. క్లామిడో సిద్ధ బీజాలు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి? ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఉత్పత్తి అవుతాయి. క్లామిడోస్పోర్ ఫార్మేషన్ వెనెవర్ అన్ఫేవరబుల్ కండిషన్ హెస్ అక్కర్డ్. అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఉత్పత్తి అవుతాయి. మీరు వెంటనే నాకు మెసేజ్ బాక్స్ లో మెసేజ్ టైప్ చేయాలి. ఎంతమంది టైప్ చేస్తున్నారో చూస్తా. ఒక్కరే టైప్ చేశారు ఇప్పటి వరకు, ఓకే సార్ అని. దీక్షిత మాత్రమే టైప్ చేసింది, మిగతా వాళ్ళు టైప్ చేయాలి ఎస్ సార్ అని, నో సార్ అని. సో అన్ఫేవరబుల్ కండిషన్ హ్యాస్ అక్కర్డ్, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు వేటి ద్వారా ఇది శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుతుంది? కమాన్, చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. వెరీ గుడ్, ఒక్కరు చేశారు. ఇంకా ఏ సిద్ధ బీజాల ద్వారా? క్లామిడో సిద్ధ బీజాల ద్వారా. క్లామిడోస్పోర్ వెరీ గుడ్ నర్మదా, గుడ్. క్లామిడో సిద్ధ బీజాల ద్వారా మనకు ఏది శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు. అంటే వాతావరణంలో డ్రై కండిషన్స్ ఏర్పడినప్పుడు, ముఖ్యంగా కణం లోపల అంటే తంతువు లోపల జీవ పదార్థం దగ్గరికి గుమిగూడి అందులో ఉండేటువంటి ఆహార పదార్థాలు, తర్వాత అందులో ఉండేటువంటి కేంద్రకాలు దగ్గరగా గుమికూడి అవి మొత్తం ఏది దృఢమైనటువంటి విరామ సిద్ధ బీజాలుగా ఏర్పడతాయి. ప్రతికూల పరిస్థితులు వెళ్ళిపోయి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, అనుకూల పరిస్థితుల్లో మళ్ళీ ఇది మొలకెత్తి కొత్త శిలీంద్ర జాలాన్ని ఏర్పరుస్తుంది, క్లామిడో సిద్ధ బీజాలు. చాట్ బాక్స్ లో మీరు టైప్ చేస్తలేదా? టైప్ చేయట్లేదు కదా? చాట్ బాక్స్ లో మీరు కామెంట్ రాయిస్తలేదా? ఎస్ సార్, నో సార్ అని ఏమంటలేరు. క్లామిడోస్పోర్స్ వెరీ గుడ్. ఇక్రా యూనస్ గుడ్, ఒక్కరు మాత్రమే. ఇంకా క్విక్ రెస్పాన్స్. ఐ వాంట్ క్విక్ రెస్పాన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే గుడ్, ఓకే ఫర్హానా గుడ్, రైట్. సో నెక్స్ట్ క్లామిడో సిద్ధ బీజాలు ఇవి మనకు శాఖీయ ప్రత్యుత్పత్తికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు. అలైంగిక ప్రత్యుత్పత్తి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది ప్రత్యేకించి మనకు శిలీంధ్రాలకు సంబంధించినటువంటి సిద్ధ బీజాశయం లోపల ఉత్పత్తి అయితే చూడండి ఎంత క్లియర్గా ఉంది. చూడండి, సబ్టెరేనియన్ హైపే ఇవి మనకు ఏదైతే ఈ బ్రెడ్ పైన ఇది ఏం చేస్తుంది, ఏది లోపల ఈ శిలీంద్ర జాలం అభివృద్ధి చెంది పైకి మనకు స్టోలాన్స్ ఉత్పత్తి చేసే ఏరియల్ హైపే. ఈ వాయుగతంగా ఏర్పడేటువంటి ఈ తంతువులు పెరిగేటువంటి క్రమంలో తంతు యొక్క చివరి భాగం ఉబ్బి మనకు సిద్ధ బీజాశయంగా రూపాంతరం చెందుతుంది. దీన్నే మనం సిద్ధ బీజం అని పిలిచాం. ఇది లేత దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా తెల్లని వర్ణంలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టోలాన్స్ పైన లేదా మనకు స్పొరాంజియోఫోర్ పైన సిద్ధ బీజాశయ వృంతం పైన ఏర్పడేటువంటి
ఈ సిద్ధ బీజాశయము లేత దశలో తెల్లని వర్ణంలో ఉంటుంది. ముదిరిన దశలో ప్రత్యుత్పత్తికి సంబంధించి అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి ముదిరిన దశలో ఏ రంగులో ఉంటుంది? బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ కాలుమీల స్తంభిక అనేటువంటిది మనకు ఎదుగుతున్నటువంటి సిద్ధ బీజాలకు ఆహార పదార్థాలు, నీటిని అందిస్తుంది. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నదంతా కూడా ఏంటిది? కాలుమెల్ల అంటే స్తంభిక. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నదంతా ఏంటిది? స్తంభిక, కాలుమెల్ల. ఈ స్తంభిక సిద్ధ బీజాశయం అభివృద్ధి చెందే క్రమంలో లోపలికి పొడుచుకొని పెరుగుతూ ఉంటుంది. ఇన్సైడ్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఇన్సైడ్ ద స్పాంజియా. అప్పుడు ఈ ఎదుగుతున్న ఆల్రెడీ ఎదిగిన సిద్ధ బీజాలకి అదేవిధంగా ఈ కాలుమిల్లకి ఈ సిద్ధ బీజాశయ గోడకు మధ్యలో ఒత్తిడి ఏర్పడి ఈ సిద్ధ బీజాశయ గోడ రప్చర్ అయి ఇది విరిగిపోవడం లేదా పగిలిపోవడం జరుగుతుంది. ఇది గాలిలోకి విడుదలై ఖచ్చితంగా ఏమవుతుంది? మనకు గాలి ద్వారా ఏమవుతాయి? ఇందులో సిద్ధ బీజాలు బాహ్య వాతావరణంలోకి విడుదల కావడం జరుగుతుంది. కొన్ని లక్షల కోట్ల సంఖ్యలో ఈ శిలీంద్ర సిద్ధ బీజాలు గాలిలో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో వెనెవర్ ముద్దంగుల, వెరీ గుడ్. వెనెవర్ favorable condition has occurred, the sporangia which is produced inside the number of sporangiospores, whenever the younger stage of the sporangia which is looks like a white color, but wherever it comes to at the maturity stage, the sporangia which is looks like a black pin color. So that's why the mold we can call as pin molds. Okay. And at the same time, at the center part of the sporangia, which is occupied by the columella, whenever the younger stage of the sporangia, which is in smaller size, but whenever the sporangia reaches the maturation, the columella has increased or extended inside the sporangia, then automatically the sporangial wall is going to rupture and the spores is released. The spores are released in air. Okay, so this is about asexual reproduction. Am I clear, Muddangula? See here. Yes, sir. See here how the sporangia wall is going to rupture. The spores are released from the sporangia, which is released from sporangia into the air, into the atmosphere. So these spores are non-motile. These spores are oval shaped and which is contain protoplast surrounded by single layered cell wall. So all black colored spores which they are possessed surrounded by a single layered cell wall. And whenever the suitable condition has occurred, each spore will going to germinate and produce a germ tube. అంటే దీన్ని మనం బీజనాళిక అని అంటాం. ఈ బీజనాళిక అభివృద్ధి చెంది మనకు విభాజక రహితంగా ఎసెప్టేట్ లో ఉండేటువంటి అంటే మనకు తంతులు విభాజక రహితంగా ఉండేటువంటి తంతువులు ఏర్పడి పూర్తి స్థాయి శిలీంద్ర జాలాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది సెక్షువల్ రిప్రొడక్షన్, లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి మనం చూసినప్పుడు ఇది గెమెటాంజియల్ కపులేషన్ అంటే తెలుగులో ఏమని పిలుస్తాం? గెమెటాంజియల్ కపులేషన్, సంయోగ బీజాశయాల సంయోగం అని పిలుస్తుంది. ఈ సంయోగ బీజాశయాల సంయోగంలో దీనికి సంబంధించినటువంటి సంయోగ బీజాశయాలు, వీటికి సంబంధించినటువంటి 2 సంయోగ బీజాశయాలు ఏవైతాయో అవి అనేక కేంద్రకాలతో కూడి ఉండి అవి కలిసిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ జైగోమైకోటిన్కు సంబంధించినటువంటి మ్యూకార్లో లేదా రైజోపస్ శిలీంద్రంలో మనకి బ్లాక్స్లీ అనేటువంటి శాస్త్రవేత్త, ఎవరు? ఎఫ్ బ్లాక్స్లీ అనేటువంటి శాస్త్రవేత్త, ఏం చేశాడు? ఇక్కడ మనకు ప్రత్యేకించి ఇక్కడ ప్లస్ ట్రైన్ మైనస్ ట్రైన్ అనేటువంటి నిర్మాణాలు 2 రకాల తంతువులు ఉంటాయి అని చెప్పాడు. 2 స్పెషల్ హైపే ఆర్ కాల్డ్ జైగోఫోర్స్. 2 రకాల జైగోఫోర్స్ ఉంటాయి. ఒకటి ప్లస్ ట్రైన్, సి హియర్, ఒకటి మైనస్ ట్రైన్, మరొకటి ప్లస్ ట్రైన్. అంటే ఒకటి మైనస్ తంతువు, రెండవది ప్లస్ తంతువు. ప్లస్ తంతువు అనేటువంటిది మనకు ఇక్కడ ఏది మేల్ హైపేగా పనిచేస్తుంది. మైనస్ తంతువు అనేటువంటిది మనకు ఫీమేల్ హైపేగా పనిచేస్తుంది. పురుష తంతువు స్త్రీ తంతువుగా పనిచేసి అవి ఈ 2 స్ట్రెయిన్స్ అనేటువంటివి ఒకదాంతో ఒకటి దగ్గరికి రావడం అనేటువంటిది జరుగుతుంది.
ఇవి రెండు ఒకదానితో ఒకటి దగ్గరికి వచ్చేటువంటి క్రమంలో గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రత్యేకించి ఇవి రెండూ కూడా వచ్చేటువంటి క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఈ తంతు యొక్క చివరి భాగం విభాజకయుతం అవుతుంది. అంటే ఎసెప్టేట్ కాస్త సెప్టా అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందులో ఈ జైగోస్పోర్ ఏర్పడేటువంటి క్రమంలో, అంటే జైగోస్పోర్ ఏర్పడే క్రమంలో తంతువులో విభాజకం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ gametangial copulation, at the time of sexual reproduction, both the hyphae are having the septa and they are going to fuse to form a zygospore. ఇవి రెండు కూడా కలిసిపోయి మనకు అనేక కేంద్రకాలతో కలిసిపోయి మనకు జైగోస్పోర్గా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలా ఏర్పడుతుందంటే ప్రత్యేకించి ఈ తంతువు, శిలీంధ్రం యొక్క తంతువు అంటే ది ఫంగల్ హైపే, ద end point, the tip of the hyphae which is going to swell, అవి ఉబ్బి పరిమాణంలో ఉబ్బి అందులో అనేకమైనటువంటి కేంద్రకాలు అదేవిధంగా కణజీవ ద్రవ్యం వచ్చి చేరి మనకు ప్రోగమెటాంజియాగా మార్పు చెందుతుంది. ఏ గమెటాంజియా? ప్రోగమెటాంజియాగా మార్పు చెందడం జరుగుతుంది. ఈ ప్రోగమెటాంజియా అవి ఒకదానితో ఒకటి దగ్గరికి వచ్చేటువంటి క్రమంలో వాటిని ప్రోజైగోస్పోరాంజియం అని పిలుస్తారు. అవి ఏకస్థితిలో ఉండేటువంటి క్రమంలో అన్నీ కూడా డిప్లాయిడ్ న్యూక్లియై, ఇందులో మనకు ద్వయస్థితిలో ఉండేటువంటి ఇవి కలిసిపోయిన తర్వాత ఇందులో ద్వయస్థితిలో ఇది అప్పటికీ ఏకస్థితిలో ఉంది. ఏది ఎన్ కండిషన్, ఇది హ్యాప్లాయిడ్ కండిషన్, ఇది హ్యాప్లాయిడ్ కండిషన్. ఇవి రెండు కలిసిపోయేటువంటి క్రమంలో మనకు ద్వయస్థితిలో ఉండేటువంటి డిప్లాయిడ్ కండిషన్లో ఉండేటువంటి జైగోస్పోర్ అనేటువంటిది ఏర్పడుతుంది. జైగోస్పోర్. ఇలా ఈ జైగోస్పోర్ ఏర్పడేటువంటి క్రమంలో మనకు డిప్లాయిడ్ కండిషన్ లో ఉండేటువంటి ఈ జైగోస్పోర్ లో మళ్ళీ క్షయకర విభజనలు జరిగి మనకు ఏమేర్పడతాయి? సిద్ధ బీజాలు. ఏది నిశ్చల సిద్ధ బీజాలు అనేటువంటి ఏర్పడతాయి. లేదా వీటికి సంబంధించినటువంటి జైగోస్పోర్ మొలకెత్తి మళ్ళీ డైరెక్ట్ గా సిద్ధ బీజాలు ఏర్పడకుండా మనకు శిలీంధ్రం యొక్క తంతువు ఏది బీజనాళికను ఏర్పరిచి ఇక్కడ నుంచి ఈ బీజనాళికను ఏర్పరిచి ఇక్కడ జెర్మినేటింగ్ జైగోస్పోర్, ఈ జైగోస్పోర్ మొలకెత్తేటువంటి క్రమంలో ఇక్కడ జెర్మోస్పోరాంజియోఫోర్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ జైగోస్పోర్ కు సంబంధించినటువంటి స్పోరాంజియం కు సంబంధించినటువంటి ఈ సిద్ధ బీజాశయం జెమ్స్ స్పోరాంజియోఫోర్ అని మనం పిలుస్తాం. అంటే సిద్ధ బీజం అంటే ఆల్రెడీ ఇది ఒక సిద్ధ బీజాశయం, ఇక్కడ నుంచి మరొక సిద్ధ బీజాశయాన్ని ఏర్పరిచేటువంటి తంతు ఏర్పడుతుంది. దీన్ని జెర్మ్ స్పోరాంజియం అంటాం. ఏమంటాం? జెర్మ్ స్పోరాంజియం అని పిలుస్తాం. ఈ సిద్ధ బీజంలో మళ్ళీ సిద్ధ బీజాలు ఏర్పడి ఈ సిద్ధ బీజాశయం యొక్క గోడ రప్చర్ అయి లేదా పగిలిపోయి లేదా విరిగిపోయి లేదా అంతరించిపోయి దాని నుంచి సిద్ధ బీజాలు విడుదలవుతాయి. ఈ సిద్ధ బీజాలు విడుదలయ్యేటువంటి క్రమంలో ఇందులో మనకు ఏ విభజన జరుగుతుందంటే క్షయకర విభజన జరుగుతుంది. ఏ విభజన జరగాలి? క్షయకర విభజన. అనన్య తూకుంట్ల ఉన్నవా? సో హియర్ రిడక్షన్ డివిజన్ టేక్స్ ప్లేస్ వెనెవర్ ద జెర్మ్ స్పోరాంజియా హస్ జెర్మినేటెడ్. అంటే ఇందులో మనకు జైగోస్పోర్ మొలకెత్తి జైగోస్పోరాంజియం ఏర్పడేటువంటి క్రమంలో జెర్మ్ స్పోరాంజియంలో ఏ విభజన జరుగుతుందంటే క్షయకరణ విభజన జరుగుతుంది. ఈ క్షయకర విభజన ఫలితంగా ఏర్పడేటువంటి సిద్ధ బీజాలు ఏ స్థితిలో ఉంటాయి? వెరీ గుడ్. క్షయకర విభజన నర్మదా గుడ్. ఏ స్థితిలో ఉంటాయి? క్షయకర విభజన తర్వాత ఏర్పడిన సిద్ధ బీజాలు ఏకస్థితిలో. వెరీ గుడ్ ఏకస్థితిలో ఉంటాయి. కాబట్టి ఏకస్థితిలో ఉండేటువంటి ఈ సిద్ధ బీజాలను మియోసిద్ధ బీజాలు అంటారు, లేదా క్షయకరం చెందిన సిద్ధ బీజాలు పిలుస్తారు. ఈ మియోస్పోర్స్ అనేటువంటివి మళ్ళీ అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అవి జెర్మినేషన్ చెంది బీజ నాళికను ఏర్పరిచి, అందుకే దీన్ని మనం ఏమంటాం అంటే మియోస్పోర్ జెర్మినేషన్ అంటే క్షయ సిద్ధ బీజాలు లేదా రిడక్షన్ చెందినటువంటి ఈ మియోస్పోర్స్ అనేటువంటివి మొలకెత్తి మనకు శిలీంధ్ర తంతువు ఏర్పడుతుంది. ఈ శిలీంధ్ర తంతువు మళ్ళీ అనేక శాఖోపశాఖలుగా వృద్ధి చెంది మనకు శాఖీయ శిలీంద్ర జాలం వెజిటేటివ్ మైసీలియం అనేటువంటిది ఏర్పడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది మ్యూకార్. ఇదన్నీ మ్యూకార్ యొక్క లైఫ్ సైకిల్ గా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి మిత్రమా. వెరీ గుడ్. మీరు నాకు ఆల్రెడీ కొద్దిమంది ఈ వాట్సాప్ గ్రూప్ లో పంపించారు.
ఇవాళ మీరు నైట్ రేపు వచ్చేటప్పటికి ఏం రాసుకొని రావాలి? మ్యూకార్. మ్యూకార్ ఎంతమంది? ఈ మ్యూకార్ తో పాటు ముందు చెప్పుకున్నటువంటి ఆల్బుగోకు సంబంధించి అదేవిధంగా మ్యూకార్కు సంబంధించి రేపు ఎంతమంది రాసుకొస్తే అంతమందికి ఇప్పుడు నేను చెప్పను, రేపు మార్నింగ్ ఇస్తాను. ఓకే, సో మార్నింగ్ క్లాసులో మీ అందరికి ఎంతమంది రాస్తే అంతమంది. నో 10, నో కండిషన్, నో లిమిటేషన్. 10 అనే 10 కాదు, ఎంతమంది అయితే అంతమంది చూద్దాం ఇక. ఓకే, మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఈ స్క్రీన్ షాట్స్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టేసేయండి. స్క్రీన్ షాట్ తీసారా? స్క్రీన్ షాట్ తీసారా? ఎస్ సార్. ఆ గ్రూప్ లో పెట్టేసేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, శబాష్. సో మళ్ళీ రేపు మార్నింగ్ క్లాస్ లో కలుద్దాం మనం. ఓకే సార్.